నేను బాపనోళ్ళు అనగానే వచ్చేసింది. నాకు అసలు ఇది అర్థం కాల. ఇదేంటి ఇదేం అన్యాయం అని నేను వెళ్ళి ఏంటండి చెప్పండి మీరు చెప్పేయండి, నేను చెప్తాను. ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారా, ఒకసారి చెప్పించలేకపోతున్నారా అని చెప్పి నేను సిద్ధిగా ఛానల్ వెళ్ళి కామెంట్ పెడితే నేను బ్లాక్ చేశారు. లేదండి అసలు నేను ఏం చెప్దాం అనుకుంటానంటే, ఇప్పుడు ఒక క్యాస్ట్ ఆడవాళ్ళందరినీ ఇలా అన్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే మేము గొప్ప వాళ్ళము, మేము అది మేము ఇది అనుకుంటున్నాం బ్రాహ్మణ్స్ ఉన్నారో, బ్రాహ్మణ స్త్రీలందరూ వెళ్ళి నిప్పులు దూకండి, ఎవరైతే తిరిగి వస్తారో వాళ్ళని ఏలుకోండి, మొత్తం తోసేయండి, మీ పిల్లల్ని మీ అమ్మగారులని అందరిని ఎత్తి నిప్పుల్లో తోసేసి ఎవరైతే బతికి బయటకు వస్తారో వాళ్ళని ఏలుకోండి, వాళ్ళే మీ నిజమైన మీ తల్లులు, నిజమైన మీ భార్యలు, నిజమైన మీ కూతుర్లు, లేదంటే కాదు వాళ్ళు కూడా లంచులే ఏంటి అంటాం అనేదే. ఇంకెక్కడండి ఇంకా మిగతా వాళ్ళు అయితే ఏమైంది అనేదే. మేము ఆత్మలు అనగానే ఎంత కోపాలు వచ్చేసినాయో వాళ్ళకి. బ్రాహ్మణ లేడీస్ అందరూ ఎవరున్నారో మొత్తం వెళ్ళి వాళ్ళని తీసుకెళ్లి నిప్పుల్లో తోసేసేయండి, ఎవరైతే బతికి బయటకు వస్తారో వాళ్ళు పతివ్రతలు, వాళ్ళే కరెక్ట్ వాళ్ళు, వాళ్ళని వీళ్ళు ఏలుకోవాలి. అది ఇప్పుడు వినపడుతుంది. మేమందరం కావాలనే మ్యూట్ లో ఉన్నాము. నాకు అదే అనిపించింది. నేను మీరు పెట్టిన కామెంట్స్ చదివాను, మీకు వచ్చిన రిప్లైస్ చదివాను. ఏం వేపనోళ్ళు ఏం ఒళ్ళు ఎలా ఉంది, ఎటకారంగా ఉందా, ఏం తమాషాగా ఉందా, నువ్వు ఇదైపోయారు కదా మరి ఇదైపోయారు కదా మరి, అది ఏదో పర్సనల్ కామెంట్ అని తీసుకుని వదిలేయచ్చు కదా, దానికి ఒక మాటకు అంత రియాక్ట్ అయిపోయారే. ఫ్రెండ్స్ వినారు కదా, ఈ ఎన్ఆర్ఎఫ్ తన స్వార్థం కోసం ఎవరినైనా బలిపశువుగా చేయటంలో ఎంతటికైనా దిగజారుతుంది. ఇందులో ఈ ఎన్ఆర్ఎఫ్కి పోయేదేమీ లేదు. కాని ఈ కళ్యాణి పరిస్థితి ఏమవుతుంది? కేసు పెడతామని అంటున్నారు. అదే జరిగితే ఈ కళ్యాణి వాళ్ల ఫ్యామిలీ ఏమవుతుంది? ఈ ఎన్ఆర్ఎఫ్ స్వార్థం కోసం ఒక ఫ్యామిలీని రోడ్డు మీదికి లాగేసింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఎన్ఆర్ఎఫ్ వేరే వాళ్లను ముందుకు తోసి తను సేఫ్గా ఉంటది.